ఈ పోగు, ఈ గెటప్ నాకు నచ్చల. గొరిగించేసుకుని స్మార్ట్ గా తయారై నాకు కనపడు, నేను నీకు పనిస్తాను. పనేంటో తెలుసా? కనిపించిన ప్రతి అడ్డమైన నీలాంటి నా కొడుకును చారుశీల, యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్సైడ్. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా. ఇదెప్పుడు వచ్చిందండి? మీరు అమ్మాయిలు పడేయడం చాలా ఈజీ అన్నప్పుడే వచ్చారండి. చెప్పొచ్చు కదా. ఆ అమ్మాయి చూస్తుంటే ఎలా చెప్పమంటారండి? కింద నుంచి కాతకోవచ్చు కదా. ఐడియా రాలేదండి. అయినా పొద్దునే నాకు నీతో ఈ ఎదవ డిస్కషన్ ఏంటి? పిల్లిలాగొచ్చి అది వినేయటం ఏంటి? ఇంత లేదు యుద్ధాలంటే. మనలోని ప్రాణమమ్మ, మనదైన రూపమమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, నడిపించే దీపం. అబ్బాయి మారతాడంటావా? విని మారాడనుకోండి, వీళ్ళేదో పార్టీలు మారుతారే, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అంత ఈజీగా ఉంటుంది. అదే నేను మారిస్తే వర్షాకాలంలో మీరు వేసిన రోడ్లు ఉంటాయి, గుంటలు గుంటలుగా, దాంట్లో 7 సీటర్స్ ఏదో రైడ్లా ఉంటుంది. టక్ 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 టక్. ఒళ్ళు కొల్లైపోతుంది. ఏంటి బాసు ఇది? అధిష్టానం నిన్ను మోసం చేసింది బాసు. మీ కన్నింగ్నెస్ కి, మీ మెనిపులేషన్ కి, మీ క్రూయల్టీకి టేక్ అ బావ్. చేతిలో కిళ్ళి పెట్టి పెళ్లి చేసేస్తారా? తొప్పలో చూపించి అరుంధతి అంటారా? ప్రసాద్ గారు, ట్రైన్ లో పిల్లలు ఎత్తుకుపోయాలు తిరుగుతున్నారు అనుకున్నా, ఇలా పెళ్లిళ్ళు చేసే వాళ్ళు కూడా తిరుగుతున్నారండి. సాటి సోదరికి వయసులో ఉన్న ఆడపిల్లని నీ నోటితో సోదరి అనుకు, తట్టుకోలేదు బాబు. ఏదో ఫ్లోలో అన్నానంటే. మనం డబ్బు వెంట పరిగెడితే అది మనకన్నా వేగంగా పరిగెడుతుంది. అదే మనం డబ్బును వదిలేసి పరిగెడితే అదే డబ్బు మన వెంట పరిగెడుతూ వస్తుంది. ఇక్కడ ఓనర్ ఎవడు? నేనే. ఏ ఈ మధ్య నీకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదంట. ఎవరు చెప్పారు? పార్వతమ్మను మర్చిపోయామంట. పాడతామ్మా? ఏ పాడతామ్మా? కొడతామంటే బాబు. గుర్తొచ్చింది. నాకు 2 లక్షల క్యాంటీన్ పెట్టుకోవడం. ఇంట్లో ఎంతమంది? ఎంతమంది ఉన్నారు ఇంట్లో? చెప్పు, ఎంతమంది ఉన్నారు ఇంట్లో? బీచ్ ఉంటాడు, పీతో వచ్చేస్తాడు. ఆడి గురించి వదిలే, నువ్వు నా గురించి ఎందుకు మర్చిపోయా? కాలం మర్చిపోయా. అదిగో నువ్వు కావాలని మర్చిపోయా. రిస్క్ తీసుకుంటున్నావు, ఉన్నది కూడా పోద్దేమో, జాగ్రత్త. ఓడిపోతావనే భయంతో ఆటలో దిగితే బాబు నువ్వు చెప్పు. ఏంటి? అన్ని కొట్టమని డబ్బు. నువ్వు కొట్టరా. బాబు నువ్వు చెప్పు. ఏంటి? అన్ని కొట్టమని డబ్బు. నువ్వు కొట్టరా. అదే బాగుంది. దెబ్బ ఇది బాగుంటది. మెడికల్ క్యాంప్ ఎందుకు దించేశారా? టెలిగ్రామ్ లో బ్యాడ్ న్యూస్ ఉంటే పోస్ట్ మ్యాన్ చంపేస్తారా? ఎదవ లాజికల్ చెప్తావేంట్రా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? మెడికల్ క్యాంప్ అయితే ఏముంది, దీను నేను జస్ట్ పోస్ట్ మ్యాన్ అంతే. మరి ఇది ఇన్ను ముడిలనా పోడా నాడా నా పో తేవలద సీనారప్పుడు. రే వీడిని ముక్కలుగా నరికే ఆకులకి గద్దలకి వేసేయాలా? అప్డేట్ అవ్వండిరా. నన్ను ముక్కల కింద నరకటం కాదు, ముట్టుకుంటే మగాడే. ట్రై చేయండి. ఒరే అబ్బాయి, నీ పద్ధతి మార్చుకోరా అని చాలా సార్లు చెప్పాను, నువ్వు వినలేదు. ఇప్పుడు టికెట్ వచ్చేసింది. సినిమా టికెటా? నిన్ను వేసేయడానికి లైసెన్స్. నాకు 1 నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తాను, 2 నిమిషాలు టైం ఇస్తే యాక్షన్ లో దిగుతాను, 3 నిమిషాలు టైం ఇస్తే ముగించేస్తాను. దాన్ని నువ్వే స్మూత్ గా లీడ్ చేయాలి. బీ షార్ప్. నా అసలు పేరేంటి? ఎన్కౌంటర్ శంకర్. శంకర్. ఇప్పుడు చెప్పు నా పేరేంటి? శంకర్. ఎన్కౌంటర్ శంకర్. బీ షార్ప్. బి షార్ప్. నిన్ను లైబ్రరీలో ఎలా మాట్లాడుకుంటాం? కిసకిసని మాట్లాడుకుందాం. సరే, కిసకిసని మాట్లాడుకుందాం. మమ్మల్ని మోసం చేయడం నీకు తప్పనిపించలేదా? ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. నేను $20,000 అంటే ఇద్దరు నువ్వు అది నా దగ్గర 10 లక్షలు వచ్చారా లేదా? అది మోసం కదా సార్? ఒక్కొక్కను వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే, అడిగితే తంతాను అంటే ఇమ్మోరల్ కాదా సార్?
అదే ఒక గుర్రాన్ని వదిలి అది ఎంతవరకు వెళ్తే అంతా నాదే, ఆపితే నరికేస్తాను. మనకెందుకురా లవ్? రోజు 100 మంది అమ్మాయిలు అనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తాం. కొంచెం కోఆపరేట్ చేయండి సార్. పెద్దోడిని కొట్టేద్దాం, పేదోడికి పెట్టేద్దాం. బట్ వన్ థింగ్ సార్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పవర్.